కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తానంటున్నారు కదా, రైతుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్పులు తీసుకుని కొడతారు. వాస్తవానికి చెప్పులు తీసుకుని అంటారు. ఎందుకంటే పల్లెటూరులో చాలా నెగిటివ్ ఉంది, 100% బాగోలేదు. రైతులు అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పత్తి రైతు కానీ, దీని పేరు మిర్చి రైతు కానీ, మామిడి రైతు కానీ, మామిడికాయలు అక్కడ ఎన్ని గుట్టలు పోస్తున్నారు రోడ్డు మీద. ఊరికనే తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఏమనంటేనేమో జగన్మోహన్ రెడ్డి పిత్తాడు, జగన్ రెడ్డి గుద్దాడు అని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు రైతుల గురించి ఆలోచించాలిగా. అదొకటి ఆలోచించి చేసుకుంటే రైతుల దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు. పల్లెటూరులో వెళ్ళరన్న. వాస్తవానికి పల్లెటూరులో వాళ్ళు కొడతారు కూడా. వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ హోల్డ్లో పెడతారు చూడు. పంచాయతీ ఎలక్షన్స్ పెట్టరు. రేపు 26లో వస్తాయి కదా పంచాయతీ ఎలక్షన్స్. అవి పెట్టరు. ఖచ్చితంగా చెప్తున్నా, 100% పంచాయతీ ఎలక్షన్స్ పెట్టరు. అది మళ్ళీ కోర్టుకెళ్ళో గీట్టుకెళ్ళో ఏదో చేసి దాన్ని ఆపుతారు 100%. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత ఉంది. 99% వ్యతిరేకత ఉందన్న. నేను పల్లెటూరులో తిరుగుతుంటా. అసలు పల్లెటూరులో రోడ్లు వేస్తున్నారు. ఏం ఉపయోగం? రోడ్లు వేస్తున్నారు అంతే. రోడ్లు ఒకటే, నీకు ఏమీ లేదు. రోడ్లు ఒకటే. వార్డు సచివాలయం పోయిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. వార్డు సచివాలయం వరకు వర్కులు చాలా జరిగాయి, అయ్యి పోయినాయి. రైతుల దగ్గర నుంచి రైతు భరోసా లేదు, ఏమీ లేదు. రేపు 30 తారీఖున అది కూడా పెండింగ్ పెడతారు. డబ్బులు వేయరు ఖచ్చితంగా. వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే కొంచెం ప్రజలు ఆలోచిస్తారు. అది కూడా లేకపోతే ఇదిగో రేపు కూరగాయల రేట్లు అన్నీ ఎట్లా పెరుగుతాయి. వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఆయన ఖచ్చితంగా చెప్తున్నా. వాళ్ళు కూడా వెళ్ళేది కూడా ఎవరికి తెలుసా? వాళ్ళ పార్టీ తరపున వాళ్ళ దగ్గరికే వెళ్తారు. అర్థమైందా? సామాన్య ప్రజల దగ్గరికి వెళ్తే మాకేం చేసావయ్యా అంటారు. అది రేపు వీళ్ళు ముందర వెళ్తారు. ఏది వైసీపీ వాళ్ళు ముందర వెళ్తారు. వాళ్ళు చూపిస్తారు. పాంప్లెట్ చూపిస్తానంటున్నారు కదా, చూపించి అడుగుతారు, నువ్వు ఈ సంవత్సరంలో ఏం చేసావు అది చెప్తారు. క్లియర్గా చెప్తారు. వాళ్ళని అడుగుతారు. వాళ్ళేమీ ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు. వాళ్ళది ఓన్లీ అమ్మఒడి ఇచ్చాం, ఇది గొప్ప. నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తామని గ్యారెంటీ లేదు నీ దగ్గర. ఆర్థిక పరిస్థితులు బాగాలేదన్నోడివి అంతకుముందు నువ్వు ఎందుకు ఇచ్చావు? అన్ని పథకాలు ఇస్తానని ఎందుకు చెప్పావు? నీకు తెలీదా? గుర్తులేదా? 14 లక్షల కోట్లు ఉందన్నప్పుడే నువ్వు ఇస్తానంటే ఇప్పుడు మీరే చెప్తున్నావు 8 లక్షలు 7 లక్షలు 9 లక్షలు చెప్తున్నావు కదా. చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆర్థిక పరిస్థితి ఎప్పుడు బాగాలి అంటే సంవత్సరంలో మేము ఒక డెవలప్మెంట్ చేసాం. మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారులే, మేము సంవత్సరంలోనే 30 సంవత్సరాల ముందలు తీసుకొచ్చేసాం అంటున్నారు. అంటే సంవత్సరంలో 30 సంవత్సరాలు వెనక్కి ముందలు తీసుకొచ్చారా? ఏం చెప్తారు జనాలు? పిచ్చోలా పువ్వులు పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారన్నా? జనాలు తెలియకుండా ఉందా ఈ రోజులు? ఇప్పుడు వాళ్ళొక 5 ఛానల్స్ ఉన్నాయన్న. ఈ 5 ఛానల్స్లోనే డబ్బాలు కొట్టుకోవటం ఏమీ ఉండదు. జనాలు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని జనాలు ఖచ్చితంగా పరీక్షించుకుంటున్నారు. 2.5 సంవత్సరాలు కరోనాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం ఇచ్చాడు. 2 సంవత్సరాలు కరోనా ఉందన్న. 2 సంవత్సరాలు. ఈ 3 ఆయన చేసిన పరిపాలన 2 సంవత్సరాలన్నరే చేశాడు. 6 సంవత్సరాలు ఏ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ అందులోనే. ఈయనకైనా ఆల్రెడీ అంతకుముందు చేశాడు కాబట్టి ఉంది. ఈయన అది కాదు. ఈయన 6 నెలలు కొత్త గవర్నమెంట్ రన్నింగ్ చేసుకున్నాడు. తర్వాత ఎమ్మటే కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు పడ్డాడు. 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 6 నెలలు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఇంకెక్కడ ఆయన పరిపాలన చేశాడు? ఆయన పరిపాలన ఇంకా చేస్తూనే ఉన్నాడు. అప్పుడు చేస్తూనే ఉన్నాడు. కాంట్రాక్టులు ఇచ్చాడు కానీ అవ్వలేదు, పనులు అవ్వలేదు. అంటే కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అంటారు. డబ్బా ఒకటి కాదు, డబ్బా కొట్టుకోవటం. అది ఏమో జగన్ గవర్నమెంట్లో వచ్చిన క్లియర్గా వాళ్ళే ఎవరో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాడు. కంపెనీ వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాడు. మొన్న అశోక్ లైలాండ్ దాని గురించి వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే 2021లో శాంక్షన్ అయింది. అక్కడ తేలిపోయింది. ఎవరు చేశారు అది? జగన్ గవర్నమెంట్. అన్నీ టీసీఎస్ వచ్చింది, అవి వచ్చింది, మేమే తెచ్చాం. ఏం తెచ్చింది వీళ్ళు ఏమీ తేలేదు అన్న. ఇప్పుడు తెచ్చిందంతా ఒట్టి డ్రామాలు. వీళ్ళకి అంత సీన్ లేదు. అన్నీ అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలు. వెన్నుపోటుకి అమ్మ మొగుడు. అది మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే వెన్నుపోటు. వెన్నుపోటు అంటే తెలుగుదేశం పార్టీ.